హైదరాబాద్ సిటీలో నారాయణ కాలేజీలో సిబ్బంది అరాచకానికి పాల్పడ్డారు. గడ్డి అన్నారం బ్రాంచ్ నారాయణ కాలేజ్ ఫ్లోర్ ఇన్ఛార్జ్ ఒక విద్యార్థిపై దాడికి పాల్పడ్డాడు. విద్యార్థుల మధ్య జరిగిన వివాదం విషయంలో ఫ్లోర్ ఇన్ఛార్జ్ సతీష్ జోక్యం చేసుకుని విద్యార్థులను చితకబాదాడు. ఘటనలో ఒక విద్యార్థి దవడ ఎముక విరిగింది. విద్యార్థి పేరెంట్స్ మలక్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థిపై చేయి చేసుకున్న ఫ్లోర్ ఇన్ఛార్జ్ మాలీ సతీష్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాలేజ్ యాజమాన్యం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. విజయ్ సార్ మాట్లాడతారు. మీరు అర్ధగంట నుంచి ఆయన వినిపిస్తాను కానీ పిలిపిస్తలేదు సార్. పిలిపిస్తాను సార్. హైదరాబాద్ సిటీలో నారాయణ కాలేజీలో సిబ్బంది అరాచకానికి పాల్పడ్డారు. గడ్డి అన్నారం బ్రాంచ్ నారాయణ కాలేజ్ ఫ్లోర్ ఇన్ఛార్జ్ ఒక విద్యార్థిపై దాడికి పాల్పడ్డాడు. విద్యార్థుల మధ్య జరిగిన వివాదం విషయంలో ఫ్లోర్ ఇన్ఛార్జ్ సతీష్ జోక్యం చేసుకుని విద్యార్థులు చితకబాదాడు. ఈ ఘటనలో ఒక విద్యార్థి దవడ ఎముక విరిగింది. విద్యార్థి పేరెంట్స్ మలక్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థిపై చేయి చేసుకున్న ఫ్లోర్ ఇన్ఛార్జ్ సతీష్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాలేజ్ యాజమాన్యం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, అసలు అక్కడ ఏం జరిగింది? విద్యార్థులు ఏం చెప్తున్నారు? హైదరాబాద్ సిటీలో నారాయణ కాలేజీలో సిబ్బంది అరాచకానికి పాల్పడ్డారు. గడ్డి అన్నారం బ్రాంచ్ నారాయణ కాలేజ్ ఫ్లోర్ ఇన్ఛార్జ్ ఒక విద్యార్థిపై దాడికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, అంటే విద్యార్థుల మధ్య ఘర్షణ జరుగుతున్న టైంలో అక్కడ ఫ్లోర్ ఇన్ఛార్జ్ సతీష్ ఒక విద్యార్థిపై దాడి చేశాడు. అంటే అతన్ని మందలించాల్సింది పోయి దాడి చేయడంతో అతనికి ఏదైతే మనకు మామూలుగా దవడ ఎముక ఉంటుందో ఆ ఎముక అందులో క్రాక్ వచ్చింది, తిరిగింది. దాంతో ఆసుపత్రికి వెళ్ళారు. ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కూడా కొనసాగింది. ఈ క్రమంలో అంటే ఒక మరీ అంటే దౌడ విద్యార్థిగా కొట్టడంతో ఆ పేరెంట్స్ అయితే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మలక్పేట పోలీసులు దీనికి సంబంధించి కేసు కూడా నమోదు చేశారు. సాయి పోలీసుకి సంబంధించి ప్రస్తుతం ఆ దౌర్యంతో వేయడం మూలంగా శస్త్రచికిత్స చేసి మరి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో ఆయన ప్రస్తుతం భోజనం కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంత దారుణంగా వ్యవహరించడం పట్ల విద్యార్థి తండ్రులు మండిపడుతున్నారు. లక్షల్లో ఫీజులు వసూలు చేసేటువంటి ఈ యాజమాన్యాలు, కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు సంబంధించిన భద్రత విషయంలో ఎందుకు అజాగ్రత్తగా ఉంటారనేటువంటి విషయాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. కాలేజీ మేనేజ్మెంట్ దృష్టి తీసుకెళ్లే సందర్భంలో కూడా వాటికి నిర్లక్ష్య సమాధానాలు వచ్చాయంటూ కూడా పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ విద్యార్థులు తప్పు చేసినప్పుడు మనం మందలించాల్సి ఉంటుంది, అది చెప్పాల్సి ఉంటుంది. అంతేగాని అట్లా మౌలికంగా దాడులు చేస్తే ఎట్లా అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సంబంధించి శస్త్రచికిత్స పూర్తయింది. ఎవరైతే ఈ దాడి చేశారో సతీష్ పై కూడా మలక్పేట పోలీసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమణ.